హలో అందరికీ నమస్తే అండి. దీపావళి కదా, దీపావళి కోసం స్వీట్ నేను కజ్జికాయలు చేస్తున్నాను. మినపప్పు శనగపప్పు కలిపి ముందుగా కొంచెం వేపేసాను. ఒక గ్లాసు మినపప్పు తీసుకుని గుండ్లు తీసుకున్నాను. మీరు కావాలంటే పొట్టు మినపప్పు కూడా తీసుకోవచ్చు. ఇవి దోరగా వేగాలి, మాడకూడదు. కొంచెం వేపేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇవి వేగిపోయినాయండి. వేగిన మినపప్పుని ఒక కంచంలోకి తీసుకోవాలి. అలాగే ఇప్పుడు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. కజ్జికాయలు పచ్చిశనగపప్పును మినపప్పుతో చేస్తాను. ఇది కూడా ఇదే గ్లాస్తో తీసుకున్నాను. ఇవి కూడా దూరగా మాడకుండా వేపుకోవాలి. శనగపప్పును కూడా దూరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి, లేకపోతే మాడితే అది బాగోదు ఫ్లేవరు. కొంతమంది ఏం చేస్తారంటే ఏంటంటే బొంబాయి రవ్వ, పంచదార, కొబ్బరి కూడా కలిపి చేస్తారు. నేనైతే శనగపప్పు అలాగే మినపప్పు ప్రోటీన్ కదండి, దీంతో చేస్తాను. మైదా పిండితో కూడా చేసుకోవచ్చు కజ్జికాయలు, అంటే పైన తోలు. నేనైతే గోధుమ పిండితో చేస్తాను. ఇవి కూడా దూరగా వేపుకోండి. ఫ్లేమ్ ఎక్కువ పెడితే అన్నీ ఈవెన్గా వేగవు. మనం ఓపిక్గా కొంచెం మెల్లిగా సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే మంచిగా వస్తుంది. మంచిగా వేగిపోయానండి, మంచి స్మెల్ వస్తుంది. ఇవి కూడా ఇందాక తీసుకున్న దాంట్లో పోసేసుకొని చల్లారి పెట్టుకోవాలి. వేయించిన మినప్పప్పు అలాగే పచ్చిశనగపప్పు ఉంది కదా, బాగా వేయించి మెత్తగా పొడి చేసేసాను. మనకు బెల్లం ఎంత కావాలంటే అంత టేస్ట్ చూసుకుని వేసుకోండి. నేను 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి ఒక 3/4 గ్లాస్ వేస్తే సరిపోయింది, 2 పప్పులు కలిపి. ఇది బెల్లం వేసి కొంచెం ఎండు కొబ్బరి వేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే ఎండు కొబ్బరి స్కిప్ చేసేయచ్చు. ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు. ఇది కజ్జికాయ స్టఫింగ్ కోసం ఇది చేసుకున్నాం కదా, ఇది చపాతీ కదా, దీంట్లో పెట్టుకోవాలి. నేను మామూలుగా అందరూ మైదా పిండితో చేస్తారు. నేను గోధుమ పిండి మంచిగా స్మూత్గా కలుపుకున్నాను. కొంచెం బాగా నానితే కనుక మైదా పిండి లాగానే బాగానే వస్తాయి కజ్జికాయలు. చపాతీలు పెద్ద పెద్ద ఉండలుగా చేసుకోవాలి, ఎందుకంటే ఇవి మైదా పిండి లాగా స్ప్రెడ్ అవ్వవు కదా. దీనికన్నా పెద్దగా వచ్చేటట్టు చపాతీలు చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పెట్టుకొని ఇట్లా వాటర్ రాయాలి, ఎందుకంటే అతుక్కోకుండా ఉంటుంది. మనం కజ్జికాయ వేసినప్పుడు ఇలా వాటర్ రాసేసిన తర్వాత ఈ గోధుమ పిండి ఉంది కదా, ఈ అంచుల వెంబడి ఇట్లా రాసుకోవాలి. సరిపడినంత స్టఫింగ్ వేసుకొని ఆ పౌడర్ వేసుకొని మనం ఈ తడితో ఇక్కడ ఇట్లా రాయాలి. ఈ పౌడర్ ఇట్లా బయటకు వచ్చిందంటే మనకి ఓపెన్ అయిపోతుంది. ఇలా తడి రాసేసి మొత్తం దీన్ని ఇట్లా మడిచేసుకోవాలి. మీకు పట్టినంత పిండి వేసుకొని ఇలా మిగతాదంతా తీసేసేయాలి. ఇట్లా అన్ని కజ్జికాయలు చేసుకోవాలి. ఇట్లా మిగతాదంతా తీసేసేయాలి పిండి. అన్నీ ఇలాగే చేసి పెట్టుకోవాలి. ప్రతిసారి నీళ్ళు రాయక్కర్లేదండి, ఇంకా పిండి రాసేసుకుంటే సరిపోతుంది. ఈ అంచులకి వాటర్ రాసుకోవాలి. ఇలా కజ్జికాయలన్నీ చేసి పెట్టేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. మిగిలిన ఏమైనా పిండి ఉంటే ఇలా చిప్స్ లాగా చేసుకుని వేయించుకోవచ్చు. నూనె బాగా కాగిన తర్వాత ఒక డైమండ్ వేసుకుందాము. బాగా కాగిందండి. ఇప్పుడు కజ్జికాయలు వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిగా వేసుకోవాలండి. దాన్ని వేయంగానే కదపకూడదు, కొంచెం లోపలికి వెళ్ళేటట్టు చూసి ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పుకోవాలి. మనం ఏదైనా కొంచెం మధ్యలో లీక్ అయిందనుకోండి, మొత్తం అంతా ఇక పౌడర్ బయటకు వచ్చేస్తుంది, చూసుకుని వేసుకోండి. ఇలా వేగిన తర్వాత ఇంకా నూనెలోంచి తీసేసుకొని మిగతా అన్నీ వేసుకోవాలి. కజ్జికాయలన్నీ నూనెలో వేపేసానండి. ఇవి గోధుమ పిండి వేసరికి కొంచెం ముదురుగా కనిపిస్తాయి. మనం కొంచెం తక్కువ వేపుకున్నామంటే మెత్తగా ఉంటాయండి. మైదా పిండి కన్నా ఇవి కొంచెం డార్క్ కలర్ వస్తాయి. అంతేనండి. థ్యాంక్ యూ.